ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర తెలంగాణ కుంభమేళగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సర్వం సిద్ధమవుతోంది. ఈ నెల 21 నుంచి 24 వరకు మేడారం మహాజాతర జరగనుంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో ప్రతి 2 ఏళ్లకోసారి ఈ మహాజాతర జరుగుతుంది. జాతరకు ఇంకా వారం రోజుల సమయం ఉండగానే ఇప్పటికే మేడారానికి భక్తులు పోటెత్తారు. ములుగులోని గట్టమ్మ ఆలయాన్ని దర్శించుకొని మేడారానికి తరలి వెళ్తున్నారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేస్తోంది. గట్టమ్మ వద్ద ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీధర్ రెడ్డి అందిస్తారు. అతిపెద్ద గిరిజన జాతర పేరొందిన శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర మరో వారం రోజులు జరగనున్నది. ఇప్పటికే లక్షలాది మంది భక్తులు వనదేవతలను దర్శించుకుంటున్నారు, తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. మనం మేడారం జాతర సంబంధించి చెప్పినట్టయితే తొలిసారిగా ఎవరైతే భక్తులు ఎవరైనా కూడా 2 ఏళ్లకోసారి అయితే ఈ జాతరకు మాత్రం వెముడవాళ్ళ రాజన్న దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత ముఖ్యంగా ఇప్పుడు గట్టమ్మ టెంపుల్ దేవాలయంలో ఇక్కడ మొక్కులు తీర్చుకున్న తర్వాతనే సమ్మక్క సారలమ్మ చుట్టూ 4 ప్రాంతాల్లో ఈశాన్యదేవిగా మొత్తం 4 దిక్కులు కూడా దక్షిణం పశ్చిమ వైపు కూడా గట్టమ్మ దేవాలయాలు ఉంటాయి. వారు అక్కడ దర్శనం చేసుకున్న తర్వాతనే మేడారానికి వెళ్తుంటారు. సో మనం గట్టమ్మ దగ్గర కూడా గతంలో కంటే చాలా మంచి ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. పార్కింగ్ ఉన్నది. అదేవిధంగా ఏదైతే ముఖ్యంగా వరంగల్ నుండి ఏటునారం వరకు ఉన్న జాతీయ రహదారి మనం చూస్తున్నాం. ఇది చాలా పెద్ద రోడ్డు, 4 వేస్ అయింది కాబట్టి ఇక్కడ కూడా ట్రాఫిక్ సమస్య లేకుండా ఉందని చెప్పొచ్చు. ఇప్పటికే ఆదివారం శనివారం వస్తే సెలవు దినాలు వస్తే దాదాపు 4 నుంచి 10 లక్షల మంది గత 2-3 నెలలకు వస్తున్నారు. నిన్న ఒక్కరోజే కేవలం 10 లక్షలకు పైగా కూడా భక్తులు వచ్చారంటే ఆ రోజు మేడారం జాతర పరిస్థితి 1 కోటికి పైగా ఉంటారు కాబట్టి అప్పుడు ఏదైనా సమస్యలు ఉన్న వాళ్ళు కూడా ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ సమస్యలు లేకుండా ముందు వచ్చి దర్శనం చేసుకున్న పరిస్థితి. గట్టమ్మ దగ్గర చూడొచ్చు. మనం ఇప్పుడు ములుగులోని గట్టమ్మ టెంపుల్ దగ్గర ఉన్నారు. ప్రతి భక్తులు కూడా ఇక్కడ తమ మొక్కులు చేర్చుకున్న తర్వాతనే మేడారం జాతర పోతున్నారు. మేడారం జాతరలో కూడా 1 వీక్ ముందు మేడారం జాతర ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు జరిగే మహాజాతరకు 1.5 కోటి వరకు భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. జాతరకు తరలివచ్చే భక్తులు మొదటగా జంపన్న వాగులో స్నానాలను ఆచరించిన తర్వాత సమ్మక్క సారలమ్మల దర్శనానికి వెళతారు. ఈ సందర్భంగా జంపన్న వాగు వద్ద భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. జంపన్న వాగు దగ్గర ఉన్నాం. జంపన్న వాగులో స్నానం చేసిన తర్వాతనే మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెలను దర్శనం చేసుకుంటారు భక్తులు. ఇక్కడ లక్షలాది మంది పబ్లిక్ జంపన్న వాగుపై చూడొచ్చు. మనం జంపన్న వాగు దగ్గర గతంలో జంపన్న వాగు లో దిగి మాత్రమే నీళ్లు వేసుకునే వాళ్ళు, కానీ ఈసారి జంపన్న వాగు చుట్టూ గత కొద్ది కాలంగా దాదాపు 4-5 సమ్మక్క సారలమ్మ జాతర సంబంధించి షవర్స్ ఏర్పాటు చేస్తారు. మనం చూడొచ్చు, షవర్స్ నీళ్ళు వస్తున్నాయి. వాళ్ళ అవసరాన్ని బట్టి మేరకు నీళ్ళు వస్తున్నాయి కాబట్టి జాతర సమయంలో కూడా ఎవరు కూడా వాగులోకి దిగవద్దు. వాగులోకి దిగడం వల్ల ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా చాలా కొంతమంది మరణాలు కూడా సంభవిస్తాయి కాబట్టి ఎవరు కూడా రిస్క్ చేయొద్దు. ఏదైతే జంపన్నకి ఇటువైపులో దాదాపు 1 కిలోమీటర్ ఉంది, అదేవిధంగా అటు 1 కిలోమీటర్ వైపు దాదాపు ఇటు కూడా చూడొచ్చు. మనం ఎక్కువ మొత్తంలో జంపన్నకు సంబంధించిన షవర్స్ ఏర్పాటు చేశారు.